కూటమిలో 4వ పార్టీ ఏంటి? 3 పార్టీలే కదా, 4వ పార్టీ ఏంటి అనుకున్నారా? సో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్, నేను మీ మనోజ్. బండారు సత్యానందరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్ బలంగా నడిపిస్తుంది కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఆయన ఏకంగా 4 ముక్కలాట ఆడుతున్నారు. అదేంటి 3 ముక్కలాటగా అనుకుంటున్నారా? సో కూటమిలోని 3 పార్టీల నాయకులను పక్కన పెట్టి వైసీపీ వాళ్ళని అందరం ఎక్కిస్తున్నారు అనేది ఇప్పుడు కొత్తపేటలో హాట్ సబ్జెక్ట్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకల్లో బయటపడింది. ఈ విషయంలో కూటమి శ్రేణులు కూడా గుర్రుగా ఉన్నారు చాలా గట్టిగా. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఓడిపోయిన బండారు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారట. సో అందుకే ఈసారి గెలిచిన వెంటనే దందాలు మొదలు పెట్టారన్నది లోకల్ టాక్. అయితే గడిచిన ఏడాది కాలంలో ఇసుక, మట్టి దందాలతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనేది చాలా మంది చెప్తున్న మాట కొత్తపేటలో. అదే సమయంలో తన వ్యవహారాల మీద రచ్చ జరగకుండా, అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకు కాన్స్టిట్యున్సీలోని వైసీపీ కీలక నేతలతో చేతులు కలిపినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కక్కలేక మెంగలేక అన్నట్టుగా ఉందాల పరిస్థితి. దీంతో 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. వైసీపీ నేతలను బినామీలుగా పెట్టుకుని సత్యానందరావు అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారని టీడీపీ, జనసేన వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతుంది. కొందరు ఓ అడుగు ముందుకేసి ఇసుక, మట్టి దందాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో కొత్త రకం రాజకీయం మొదలవుతుంది కాన్స్టిట్యున్సీలో. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటే, కూటమి పార్టీల క్యాడర్ మాత్రం గట్టిగా బగ్గుమంటోంది. ఇది కాన్స్టిట్యున్సీలో పెద్ద వివాదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాగా రాజ్యమేలిన వైసీపీ నేతలని ఇప్పుడు ఎమ్మెల్యే బినామీలుగా పెట్టుకుని దందా చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కార్యకర్తల నుంచి. కొత్తపేట కాన్స్టిట్యున్సీలో 16 వరకు ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. అధికారికంగా ఉన్నవి 8 అయితే మరో 8 అనధికారంగా నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇసుక ర్యాంపుల మీద రోజుకి 25 లక్షల దాకా ఆదాయం వస్తుందంటే దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. వైసీపీ హయాంలోని మాఫియాతో కలిసి చేస్తే తన మీద అవినీతి మరక పడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ప్రతిపక్షం నోట్లో డబ్బు కట్టలు కుక్కి తన పని తాను చేసుకోవచ్చు అన్న వ్యూహం కూడా ఇందులో ఉండవచ్చు అంటున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే తన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ కి కూడా ముట్టాల్సినవి ముట్టుతుండటంతో ఆయన కూడా నోరు మెదపడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విషయం తెలిసి జన సైనికులు ఇసుక దందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఉపయోగపడటం లేదట. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారే ఇప్పుడు కూడా పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన శ్రేణులు అడపా అడ్డం తిరగడాన్ని జీర్ణించుకెళ్ళిపోతున్నారట ఎమ్మెల్యే. సో ఇక రావులపాలెం మండలం కోమరాజు లంకలో పరిస్థితి మరోలా ఉందట. ఇక్కడ గతంలో సర్పంచ్ వేధింపులతో విసుగు చెందిన తమ్ముళ్ళు అధికారం వచ్చాక ఆయన సంగతి చూడాలనుకుంటున్నారు. తీరా ఇప్పుడు చూస్తే గ్రామానికి సమీపంలోని మందపల్లి ఇసుక ర్యాంపులో అతని హవానే నడుస్తుందని కూడా అంటున్నారు. సో విసుగు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇటీవల ర్యాంపు దగ్గర ఆందోళన చేశారు. ఆందోళనకారులు వాళ్ళు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులు అదుపులో తీసుకొని మళ్ళీ తర్వాత వదిలేశారు. అధికారం ఉన్నా మా పరిస్థితి ఇంతేనా అని తెలుగు తమ్ముళ్ళు తెగ మదన పడిపోతున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.